ఏ అధికారం ఏంటి? ప్రజలు మొత్తం ప్రపంచానికి ఏమైనా అధికారం ఇచ్చిందా? అటువంటి ట్రంప్కి మన ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉండటం వల్ల సపోర్ట్ చేస్తున్నాడు. చాలా అన్యాయంగా వాళ్ళు ఒక నౌక మీద దాడి చేసి 180 మంది సైనికుల్ని, ఇరాన్ సైనికుల్ని అమెరికా చంపేసింది. ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు ప్రధానమంత్రి. ఈ మొత్తం సంక్షోభం, ఈరోజు ఏర్పడినటువంటి సంక్షోభానికి కారణం ఆ వార్ కారణం అనేటువంటి మాట చెప్పడానికి కూడా మన మోడీకి రెడీగా లేడు. ఇప్పుడు ఈ గతంలో ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో సంక్షోభం వచ్చింది కనుక ఇప్పుడు వస్తుంది అన్నట్లుగా చెప్పటం అంటే అది అర్థం లేనటువంటిది. ఈ సంక్షోభం నీ అసమర్థత వల్ల, తర్వాత నువ్వు తీసుకున్నటువంటి లైన్ వల్ల, అమెరికా గురించి ఏం మాట్లాడొద్దు, ఇజ్రాయెల్తో ఫ్రెండ్గా ఉండాలి అనేటువంటి దీనివల్ల ఈ సంక్షోభం ఏర్పడుతుంది. మీకు ఎందుకండి ఇజ్రాయెల్తో అంతా రాసుకు పూసుకొని తిరగాల్సినటువంటి అవసరం? అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ కంపెనీలకు ఆయుధాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పని కోసం మనం ఇజ్రాయెల్తో రాసుకొని పూసుకొని తిరిగితే అది ప్రజలకు నష్టం కదా. ఆ కంపెనీలకు ఆయుధాల ఆర్డర్లు వస్తే, ఆయుధాలు తయారు చేసే ఆర్డర్లు వస్తే ఆ కంపెనీలకు లాభం జరగదు. కానీ ఆ కంపెనీలను దృష్టిలో పెట్టుకొని మొత్తం భారతదేశాన్ని అంతా కూడా మీరు తనఖా పెట్టినట్టుగా చేయటం ఏంటి? ఫాదర్ ల్యాండ్ అని చెప్పటం ఏంటి? ఇజ్రాయెల్కి మేమంతా సపోర్ట్గా ఉంటామని చెప్పటం ఏంటి? ఎవరు చెప్పాడు? పార్లమెంట్లో మీరు ఏమన్నా పెట్టి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారా? పార్లమెంట్లో మీరు ఏమన్నా ట్రంప్ చెప్పిన దాన్నంతా మనం తలూపాల్సిందే అనేది నిర్ణయం తీసుకున్నారా? ఇవన్నీ మీరు రాజకీయ లక్ష్యాలతో తీసుకుంటున్నారు, ముస్లిం వ్యతిరేకతతో తీసుకుంటున్నారు.